ధ్యానం చేస్తే కానీ దర్శనం లేదు. అందుకే అశోకవనంలోకి వెళ్లే ముందు అక్కడున్న తల్లి వదనాన్ని ధ్యానిస్తూ ఆ ముఖాన్ని ఎప్పుడు చూస్తానో కదా, ఎన్నడు చూతునో ఎనకుల తిలక నన్నడు చూతునో అన్నాడు చాగయ్య. ఇది దర్శన లాలస అంటారండి, భగవద్ దర్శన కాంక్ష. అదే భక్తి అంటే మనోడు కాదు. అలాంటి దర్శన కాంక్షతో ఎప్పుడు చూస్తానో అనుకుంటున్నాడు ఆంజనేయస్వామి అనుకొని లోపలికి ప్రవేశించాడు అశోకవనంలో. అశోకవనం వెళ్ళడానికి ఉత్సాహం వచ్చింది దానికి. ఎందుకంటే ఇంతవరకు మంచి బంగారం రత్నాలు తాపినటువంటి భవనాలు చూశాడు, మంచి లావిష్గా రిచ్గా ఉన్నటువంటి తోటలు చూశాడు. ఇవేవి చూశాడు కానీ వాటి ఎక్కడ కలిగిన ఆనందం ఇక్కడ కలిగింది. అంటే అక్కడ కనబడిన లక్ష్మీ కళ ఇక్కడ కనబడింది. లక్ష్మీ కళ అంటే ఒకటి నిండా అరగలు ఇంటి నిండా డబ్బు కాదండి. లక్ష్మీ కళ పవిత్రత వల్ల ధర్మం వల్ల వచ్చే తేజస్సు. మొత్తానికి ఎలా ఉందయ్యా ఈ అశోకవనం అంటే, కోరి నడుమ లక్ష్మి కూర్చున్న ఎట్లుగా శోభ కాల్చనట అశోకవనము అన్నారు విశ్వనాథ. లోపల లక్ష్మీదేవి కూర్చుందా అన్నట్లుగా ఉన్నది అశోకవనం. అన్నట్లుగా అన్నమాట ఎంత అందం. లోపల లక్ష్మి కూర్చుంది. ఎవరా లక్ష్మి? సీతామహాలక్ష్మి. ఆవిడ లోపల ఉంది. లక్ష్మీదేవి కూర్చొని లక్ష్మీ కళ ఉండక ఏమవుతుంది అది కనబడింది దానికి. పైగా విశ్వనాథ గారు కవిత్వ గొప్పతనం చెప్పి కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా, ఆ కోరి అడుగులో పెట్టాడు. అంటే కావాలని వెళ్ళి కూర్చుంటాడు. లేకపోతే తలకాయలు కూడా ఎప్పుడు పోతాడు. నేను కలిస్తే కానీ ఆయన మా ఆయన రాడు. కానీ మా ఆయన రావాలంటే ముందు నేను వెళ్ళాలి. అందుకు కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా అన్నమాట అంత గొప్పగా చూపించారు విశ్వనాథ గారు. కవిత్వాన్ని ఆస్వాదించే మంచి సంస్కారం ఉన్నవాడు ఒకరిద్దరున్నా ఇది చెప్పినందుకు నాకు అంత సంస్కారం. మొత్తానికి ఆ విధంగా స్వామి ప్రవేశించి ఆ వనంలో తిరుగుతున్నాడు. వనంలో తిరుగుతున్న హనుమంతుణ్ణి ఉపాసించడం మంత్రశాస్త్రంలో మంత్రం చెప్పారు. ఆ మంత్రం చాలా ఉందిగా నేను చెప్పను. ఆ మూర్తిని ధ్యానించి ఆ మంత్రం జపిస్తే మన తోటల్లో పురుగు పట్టడాలు చెట్లు పాడవడాలు ఉండవుట. స్వస్తి కిష్కింధాస్థిత ప్రకట పరాక్రమాంతర్హితాత్కమండలోపజీవితస్య శ్రీ హనుమాన్ ఆజ్ఞాపయత్ మూషిక పతంగ పిపీలకాదీన్ వినాశయతి. ఇది మొత్తానికి హనుమత్ స్మరణ చేసి ఈ సర్గలో ఉన్న విషయాన్ని పారాయణ చేస్తే మన చుట్టూ ఉన్న వనాలు బాగుంటాయి. ఇది చేసుకోవాల్సింది. ఇక్కడ హనుమంతుడు వనరక్షకుడు. అందుకే ఆయన ప్రవేశించి అశోకవనంలో తిరుగుతుంటే అశోకవనం పులకించింది. పంచభూత మనోహర ప్రతిబుడుగుచు ఒక పవిత్రమూర్తి, ఒక ధార్మికుడు, యోగి నడయాడితే భూమి పులకిస్తుందని, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి పులకిస్తుంది. అందుకే పంచభూతములు ఆనందించి హనుమంతుడు నడయాడుతూ ఉంటాయి. అశోకవనంలో ఉన్నటువంటి చెట్లు వనదేవతలు ఆనందించేట. ఎలా ఆనందించారంటే వాళ్ళని ఒక్క మాటలో అన్నాడు, వసంత ఇవ మేనిరే అన్నాడు. తోటకి ఎప్పుడు ఆనందం కలుగుతుందంటే వసంతం వస్తే ఆనందం కలుగుతుంది. అంతే కదా, వసంతం వస్తే తోటకు ఉత్సాహం. హనుమంతుడు ప్రవేశించగానే వసంతం వచ్చినంత ఆనందించింది తోట. ఎంత అందమైన ఉపమానం. దీన్ని బట్టి తోటకే ఆనందం కలిగిస్తూ ఆంజనేయస్వామి వెళ్ళి ఇంత రమ్యమైనటువంటి ఈ చోట సీతమ్మ ఉంటుందేమో అని చూస్తున్నాడు. ఉండనవునని ఏమి ఉండనే ఉన్నది పద్మాక్షి సీత కావాలని నేనే. ఉంటుందేమో అంటే అదిగో కనబడుతోంది మహామూర్తి, ఆవిడే సీత ఏమో అని దూరం నుండి చూశాడు. చూసి ఒక్కసారిగా అటువైపు వెళుతున్నాడు. అది ఎలా ఉన్నదంటే మధ్యే స్తంభ సహస్రేణ స్థితం కైలాస పాండురం సదదర్శా విదూరస్థం చైత్య ప్రాసాదముచ్చితం. ఒక పొడవైనటువంటి రాతి కట్టడం, 1000 స్తంభాలు ఉన్నాయట. తెల్లగా ఉందట అంతా కూడా. ఎలాంటి తెలుగు అంటే కైలాసము పాండురు అంటే అమ్మవారిని ఎక్కడ పెట్టాడో రావణాసురుడు చూడండి. మహా కైలాస నిలయా మృణాల మృదుదోర్లత. కైలాసం లాంటి తెల్లని ఆ చోట, ఆ శిశుపా వృక్ష అశోక వృక్షంలో ఉన్న చోట అక్కడ పెట్టాడు. అక్కడుంది ఆ తల్లి. అది చూసి ఒక్కసారిగా స్వామి జాగ్రత్తగా చప్పుడు కాకుండా వెళ్ళి వెనక నుండి చెట్టు మీద కూర్చుని కొమ్మల్లో చూస్తున్నాడు అమ్మవారిని. అమ్మ దర్శనమైంది. ఏ తల్లి కోసం వెతుకుతూ ఉన్నాడో ఆ తల్లిని చూసి ఆనందపడుతుంది ఆంజనేయ స్వామి. ఈమె సందేహంలో సీతమ్మయే, ఎందుకంటే లక్షణాలన్నీ కనబడుతున్నాయి. ఉపవాస కుశాం దీనాం నిశ్వసంతీం పునః పునః. ఉపవాసాలతో కృషించిన శరీరంతో నిట్టూర్పులు విడుచుతూ కంటికి మంటికి ఏకధారగా దుఃఖిస్తూ ఉన్నది. దదస్త శుక్లపక్షాదౌ చంద్రరేఖా వివామలం. శుక్లపక్షపు తొలినాళ్లలోని నెలవంకలా ఉన్నది అన్నాడు సీతం. కృషించారు ఉందిటండి. ఎంత చక్కటి వర్ణన. కృషించిన చంద్రుడు అంటే కృష్ణపక్షంలో కూడా చెప్పచ్చు, ఇంకా యాప్ట్గా అనిపిస్తుంది. అందుకే వాల్మీకి గొప్ప కవి అయ్యాడు. శుక్లపక్షపు తొలినాళ్లలోని నెలవంక అని చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే ఆ నెలవంక రాను రాను క్రమంగా పూర్ణం అవుతుంది. అలాగే మా సీతమ్మ కూడా రాను రాను దుఃఖం వదిలి ఆనందం పడుతుంది అని చెప్పడానికి అంత చక్కగా వర్ణన చేశాడు వాల్మీకి కవిత్వం గొప్పదన్నా. అశ్రుపూర్ణముఖీం దీనాం కుశామనశనేన చ శోకధ్యానపరాం దీనాం
నిత్యం దుఃఖపరాయణం. దుఃఖంతో ఉన్నటువంటి ఆమెను చూశాడు. నీల నాగాభయావిన్యా జగనంగత ఏకయా. జడ ఉందిటండి, జడని ఎంత వర్ణిస్తాడో సీతమ్మ జడ. కొన్నాళ్ళు కానీ మిగలదేమో, కనీసం వర్ణంలోనే తెలుసుకుందామని చెప్పాడు స్వామి. నీల నాగాభయావిన్యా జగనంగత ఏకయా. మనకి టీవీ సీత, సినిమా సీత జుట్టు విరగబోసుకు కనబడుతుంటారు, కానీ జుట్టు విరగబోసుకోవడం, కొసలు వేలాడు చేసుకోవడం ఇవన్నీ కూడా అసురు జాతులు ఉంటాయని చెప్పారు. కోపగించుకోవద్దండి, నేను ఇందులో ఉన్నది చెప్తున్నాను. ఎందుకంటే మనం ఏం చేసామో అది గొప్ప విషయం చెప్పడానికి ప్రవచనం కాదు, ఏది గొప్పదో అది చెప్పడమే ప్రవచనం. అందుకు అంత దుఃఖంలోనే సీతమ్మ జడ వేసుకోండి, ఇచ్చుకోలేదు. చూడండి ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఇక్కడ జడ వేసుకుని ఉంది సీతమ్మ జడ. తెలుగువారు మర్చిపోలేరు. సీతమ్మ జడ పువ్వులను గోదావరి తీరంలో పువ్వులకు పెట్టుకుంటారు పేరు సీతమ్మ జడ. విశేషం. మనకు అమ్మవారి పటాలు చూసేటప్పుడు జుట్టు వెరగబోసుకొని చూపిస్తూ ఉంటారండి. వీళ్ళు కూడా తలస్నానం చేసే వాళ్ళు వెరగబోసుకుంటారు, కానీ అమ్మవారి పటాలు జుట్టు వెరగబోసి ఉండదు. ఈ బొమ్మలు వేసిన వాళ్ళ పైత్యం, కానీ నిజంగా దేవతా విగ్రహానికి జడలు ఉంటాయి తెలుసుకోండి. ఎందుకంటే జడ, పాపిట, సింధూరము, కుంకుమ ఇవన్నీ దేవతల అలంకారాలు. దాన్ని ఋషులు దర్శించి మానవులు కూడా దివ్యత్వం పొందాలి కనుక ఆ విధమైన పద్ధతి అలవాటు చేశారు. ఋషులు అలవాటు చేసిన పద్ధతి ఏ దేశంలో ఉందో ఆ దేశం పేరు భారతదేశం. అక్కడ ఋషులు మానవులైన స్త్రీలు దేవతల వలె తేజరిల్లి దేవతల దగ్గర వారవ్వాలి. ఎందుకంటే అదే కాస్ట్యూమ్స్ మనం వేస్తే వీళ్ళు మా వాళ్ళు అనుకుంటారు, దేవతలు అనుకుని దగ్గరికి వస్తారు. అంతే కదండి. మనం ఇక్కడ తిరిగితే ఎవరైనా చీర కట్టుకుంటే ఇండియన్ అండి అంటాం, అలాగే దేవతలు కూడా వీళ్ళు మా వాళ్ళే అంటారు. కనుక అలాంటి వస్త్రములు ధరించి అలాంటి అలంకారాలు వేసుకున్న వాళ్ళు దేవతల దగ్గర అవుతారు. దేవతలకు ఆపోజిట్ అలంకారాలు వేరుంటాయి. దేవతలకు ఆపోజిట్ ఎవరు? భూత, ప్రేత, పిశాచ, రాక్షసు చాలా ఉన్నాయి. వాళ్ళ వేషాలు మెరుగుపోసుకోవడాలు బట్టలు కనబడతాయి. కానీ సీతమ్మ మాత్రం నీల నాగాభయావిన్యా జగనంగతైకయా. పిరుదులు దాకా వేలాడుతున్నటువంటి జడ. నాగుపాములు ఉంది. ఇక్కడ వర్ణన ఏంటంటే జడ వేసుకోవడానికి కూడా యోగం ఉందండి. నేను చెప్తున్నాను అనుకోవచ్చు. కనీసం ఎక్కడైనా జడ వేసుకున్న వాళ్ళు ఉంటే ఫోటో తీయండి. నేను మన ఎయిర్పోర్ట్లో చూశాను, ఒక అమెరికన్ జడ వేసుకున్నాను. ఆ ఫోటో తీసి ఇండియన్ నెలలో పెట్టుకుంటే బాగుంటుంది. జగనంగత ఏకయ్య అంత గొప్ప విషయం. ఇక్కడ జడ వేసుకోవడం వెనకాల కూడా యోగం ఉంది. క్లుప్తంగా చెప్తాను. ఎందుకంటే మా అమ్మమ్మ నాన్నమ్మ అందుకు వేసుకున్నారనమాట అనుకున్నా చాలు. ఎందుకంటే జడ వేసుకునేటప్పుడు మనకి రెండు కనిపిస్తాయి, కానీ మధ్యలో మనకు ఉంటుంది. అది త్రివేణి అన్నారు. ఇక్కడ ఇదేమిటయ్యా అంటే అది ఎక్కడ ఉంటుంది? జగనం నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. పైగా ఏమని చెప్పాడు అక్కడ? నీలనాగా భయ నల్లతాచులా ఉందన్నాడు వాల్మీకి. అంటే తోక మీద నిలబడ్డ పాములో ఉంది. అక్కడ తోక మీద నిలబడ్డ పాము పిరుదుల నుంచి అంటే అర్థం ఏమిటి అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు వ్యాపించినటువంటి శక్తిని వర్ణిస్తున్నాడు ఇక్కడ. ఆ శక్తి ఎలా ఉంటుందయ్యా అంటే ఇడ, పింగళ అని పక్కన రెండు నాడులు ఉంటాయి. మధ్యలో అంతర్వాయువులు సుషుమ్నా నాడి ఉంటుంది. ఈ ఇడ, పింగళ, సుషుమ్నా నాడుల్ని స్పందింపజేసే శక్తి జడలో ఉన్నది. అదే భారతీయ స్త్రీల యొక్క జడలో కూడా యోగశక్తి ఉంది. కనుక మనం ఏమిటిది అది తీసిపారేసింది, తెలుసుకుని తీసిపారేయలేదు, వాటిపై అవగాహనతో తీసిపారేసాం. తెలుసుకుంటే ఇంత యోగశక్తి ఉందా అని. యోగం అనే దాన్ని ప్రపంచానికి ఉపదేశించిన భారతదేశం ప్రతి కదలికలో యోగ విద్యని దాచుకుంది. తెలుసుకోండి. మరి మగాళ్ళకో వాళ్ళకి సిగ్గబెట్టింది, వాళ్ళు ఎప్పుడూ తెచ్చిపారేశారు. తర్వాతే స్త్రీలు. ముందు ధర్మభ్రష్టు లేదు, పురుషులే. తర్వాత స్త్రీలు. కానీ పురుషులంతా భ్రష్టులు కాలేదు స్త్రీలు, అది కూడా తెలుసుకోవాలి. ఈ మాట నేనన్నది కాదు, స్వామి వివేకానంద అన్నాడు. భారతీయ సంస్కృతి ఈ మాత్రమే బతికి బట్ట కట్టగలిగిందంటే స్త్రీమూర్తుల వల్లే అన్నాడు. స్త్రీమూర్తులు అటువంటి సీతమ్మని చూశాడు. పైగా హనుమంతుడు కళ్ళ నీళ్ళు వచ్చేయండి. తాం స్మృతిమివ సందిగ్ధ బుద్ధిం పతితామివ విగతామివ చ శ్రద్ధాం ఆసాం ప్రతిహతామివ సోపసర్గాం యథాసిద్ధిం బుద్ధిం సకలుషామివ. ఉపమానాలు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఇక్కడ సందిగ్ధంలో పడ్డ స్మృతి వలె సీతమ్మ ఎలా ఉందంటే మహా తేజస్సుంది. చుట్టూ ఆవిడ మలిన వస్త్రంతో దుఃఖితురాలి ఉన్నప్పుడు ఆ తేజస్సు దాంతో మరుగుపడిపోతుంది. మరుగుపడిన తేజస్సుతో సీతమ్మ ఎలా ఉన్నదంటే సందిగ్ధంలో పడిన స్మృతి వలె, అదేవిధంగా దెబ్బతిన్న వృద్ధి వలె, దెబ్బతిన్న శ్రద్ధ వలె, ఇలా ఒక్కొక్కటి వర్ణిస్తున్నాడు. ఇక్కడ అపవాదము తగిలిన కీర్తి వలె సీతమ్మ ఉన్నది అన్నాడు. చుట్టూ ఉన్నటువంటి దుఃఖ కారణాన్ని నెగిటివ్ గా చెప్తున్నాడు, ఆవిడ తేజస్సు పాజిటివ్ గా వర్ణిస్తున్నాడు. ఇక్కడ మరొక ప్రయత్నం మనం చేయవచ్చు. ఇందులో అమ్మవారిని వర్ణించినప్పుడు సందిగ్ధంలో పడ్డ స్మృతి వలె అన్నాడు. అప్పుడు స్మృతి ఒక్కటి బయటకు లాగండి, సందిగ్ధంలో పడ్డ పక్కకి తీసేయండి, నెగిటివ్స్ తీసి బయటకు లాగే ప్రయత్నం చేయండి. ఇలా వరుసగా ఎన్నో కనబడితే సమయం వల్ల ఎక్కువ చెప్పట్లేదు, మీరు ఎక్సర్సైజ్ చేయండి. ఇంటికి బుద్ధి, వృద్ధి, స్మృతి,
కీర్తి ఇవన్నీ దగ్గరికి తెస్తే యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత స్మృతి రూపేణ సంస్థిత అన్నీ వస్తాయి పరిశీలించండి. ఆవిడే ఈవిడ అని చెప్పడం ఇక్కడ పరాశక్తి ఈవిడని చూపించడం ఇది ఉన్నటువంటి అద్భుతమైన అంశం. చూసి అనుకున్నాడు, సందేహం లేదు ఈమె సాక్షాత్తుగా రామపత్ని అయిన సీతమ్మయే. ఎందుకంటే ఈమెను చూశాను కదా, రాముడిని ఇదివరకే చూశాను కదా, ఇప్పుడు నాకు రాముడు బాగా అర్థమయ్యాడు. మరి ఎంతవరకు అర్థమయ్యాడు అనుకున్నాను. సీతమ్మ తెలిస్తేనే రాముడు పూర్తిగా అర్థమవుతాడు. సీతమ్మను విడిచిపెడితే రాముడు అర్థం కాడు. సీత నిరుంగకుండ రఘుశేఖరుడు అర్థము కాడు పూర్తిగా. గొప్పగా చెప్పారు చూడండి. ఈ సీతమ్మ ప్రక్కన రాముడు ఒకరికొకరు తగినట్లుంటారు. ఉత్తమమైన క్షత్రియ వంశంలో పుట్టిన ఆయనకి, అదేవిధంగా ఉత్తమ వంశంలో పుట్టిన ఈమె ఆయనకి తగ్గ లక్ష్మణుడితో భాషిల్లుతోంది. మేట్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదండి, అది కనబడుతుంది. అస్యాదేవ్యా యథారూపం మంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం తస్య ఏమశిక్షణ. ఇద్దరు ఒకరికి దగ్గరట్టు ఒకరు ఉన్నారు. అందుకే ఈ తల్లిని చూసే తెలుస్తుంది, ఈ తల్లి లేకుంటే రాముడు క్షణం నిలవలేడు. ఇప్పటి వరకు ఉన్నాడంటేనే ఆయన మెచ్చుకోవాలి. ఇప్పుడు ఇవి చూసే తెలుస్తుంది. ముల్లోకముల సంపద ఒక ఎత్తు, ఆ ముల్లోకముల సంపద ఈమె ముందు పెడితే ఆ సంపద అంతా ఈమె ముందు 16 భాగానికి కూడా సరిపోవు అని అంటాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? కళాంనార్హంతి షోడశి అనడంలో ఇప్పుడు త్రిపుర సుందరి అని భావం. అలాంటి ఈమె కానీ లేనప్పుడు రాముడు ఏదైనా చేస్తాడు. అవసరమైతే ప్రపంచాన్ని తలకిందులు చేయగలడు. ఇది హనుమంతుడు అనుకున్నాడు ఇక్కడ. సరిగ్గా సీతమ్మ అపహరించబడింది అని తెలిసిన వెంటనే రాముడు ప్రపంచాన్ని నశింపజేయడానికి ధనుస్సు ఇక్కు పెట్టడం కట్టం గుర్తుందా? హనుమంతుడి అంచనా ఎంత సరిగ్గా ఉందో చూడండి ఇక్కడ. ఈ విధంగా హనుమంతుడు అంచనా వేసి ఆ సీతమ్మ లేనప్పుడు రాముడు ఏదైనా చేస్తాడు అనుకుని, అలాంటి సీతమ్మ లేకుండా రాముడు బ్రతుకుతున్నాడు. అలాంటి రాముడు లేకుండా సీతమ్మ బతుకుతుందంటేనే ఆశ్చర్యం. ఏమనిపిస్తుందంటే ఈవిడ మనస్సులో ఆయన మనస్సులో ఈవిడ ఉన్నారు కనుకనే వీళ్ళు ఇంకా ఉన్నారు. విషయం చూడండి ఇక్కడ. ఆ విధంగా భావిస్తూ ఎది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. అద్భుతమైన మాట అంటున్నాడు హనుమంతుడు. సీతమ్మకు కూడా దుఃఖం కలిగిందంటే విధిని దాటడం అంత తేలిక కాదు విధి అంటున్నాడు. సీతమ్మకు కూడా దుఃఖం కలిగిందంటే అర్థం ఏంటి? ఏ తల్లికి జగద్రక్షకుడైనటువంటి భగవానుడు పతియో, ఏ తల్లికి సర్వరక్షకుడైన లక్ష్మణుడు మరిదియో, అటువంటి తల్లికి కూడా దుఃఖం కలిగిందంటే కాలాన్ని దాటడం ఎవరికీ సాధ్యం కాదు అనుకుని అంత మహాయోగైన హనుమంతుడికి కూడా కళ్ళనీళ్ళు వచ్చేటండి. జితేంద్రియుల హనుమంతునికే కన్నీళ్ళు వచ్చేట. ఒక్కసారి ముమోచ హనుమాన్ కళ్ళ నీళ్లు విడిచిపెట్టి ఒక్కసారి అత్తుకుని మళ్ళీ చూస్తున్నట్ట సీతమ్మని. చూసి మొత్తానికి ఎలా కూర్చున్నదా తల్లి, చుట్టూ రాక్షసీ గణం మధ్యలో ఉందిట. ఇక్కడ ఒక అద్భుతమైన శ్లోకాన్ని వాల్మీకి చెప్తున్నాడు. నా జీవుడి సంస్కారానికి ఇది గొప్ప శ్లోకం అనిపిస్తుంది, మీకు కూడా అలా అనిపిస్తే చాలా సంతోషం. సుందరకాండలో ముత్యం లాంటి శ్లోకం ఇది. నైషా పశ్యతి రాక్షస్యో నివా పుష్పమలద్రుమాన్ ఏకస్థ హృదయానునం రామమేవ అనుపశ్యతి. ఈ ఒక్కటిగా పట్టుకుంటే భక్తి యోగం అంటే ఏమిటో ఈ శ్లోకంలో చూపిస్తున్నాడండి. ఇది ఈ కోణంతో పరిశీలించాలి. నైషా పశ్యతి రాక్షస్య, అక్కడ కూర్చున్న సీతమ్మ ఆ చుట్టూ ఉన్న రాక్షసుల ముఖాలు చూడట్లేదు. అంత చూడాల్సిన ముఖాలు కూడా కావు. కానీ ఇక్కడ చెప్తున్న అంశం పరిశీలించండి. ఒక్క రాక్షస స్త్రీ ముఖం కూడా చూడట్లేదు, చాలా ఉంది. మరి అవి చూడట్లేదని మరేం చేస్తోంది? ఈ అశోకవనం నిండా అందమైన చెట్లు ఉన్నాయి, అందమైన పువ్వులు, అందమైన పళ్ళు, ప్రకృతి అంతా అందంగా ఉంది. వాటిని చూడట్లేదు. అంటే వికారంగా భయం కొలిపేటటువంటి రాక్షస స్త్రీలని చూడట్లేదు, అందముగా రమ్యముగా ఉండేటువంటి వృక్షాలని చూడట్లేదు. మరి ఏమి చూడట్లేదు అంటే కళ్ళు మాత్రం తెరుచున్నాయి. కళ్ళు మాత్రం తెరిచింది, చుట్టూ ఉన్నవి చూడట్లేదు. ఇది ఎలా సాధ్యం అంటే చెవులు మాత్రం ఉంటాయి, చెప్పేది ఏమి వినిపించట్లేదనే వాళ్ళని మేము చూస్తుంటాం కనుక సాధ్యమే. కనుక వారక్కడ మనసు ఎక్కడో, మనిషి ఇక్కడ మనసు ఎక్కడో అలా ఉంటాయి. దానికి ఏం చేస్తున్నాం అంటే అందరికీ యోగం ఉంది, మనం ఎప్పుడున్నా ఎక్కడైనా ఉండగా. కానీ సీతమ్మ ఎలా ఉందో చూడండి. చుట్టూ ఉన్న రాక్షసుల ముఖాలు చూడట్లేదు, చుట్టూ ఉన్న వన సౌందర్యము చూడట్లేదు. మరి ఏం చూస్తోంది అంటే ఏకస్థ హృదయ, ఒక్కొక్క పదం ఏకస్థ హృదయ, ఏకాగ్రమైన హృదయంతో అనూనం సంపూర్ణముగా, ఏకస్థ హృదయ అనూనం రామమేవ అనుపశ్యతి. ఆ మాట ఎంత అందంగా పెట్టండి. రామం ఏవ, ఏవ అంటే ఓన్లీ, రాముణ్ణి మాత్రమే. అను, అను అంటే ఎడతెగని, ఎడతెగని
గ్యాప్ లేకుండా, ఇది అర్థం అన్నమాట. అనుబంధం, అనురాగం వింటూ ఉంటాం కదా, అలా అన్నమాట. అనుపశ్యతి, ఈ యొక్క వాక్యం మళ్ళీ చూడండి. ఏకస్థ హృదయ అనూనం రామమేవ అనుపశ్యతి. 4, రాముణ్ణి మాత్రమే చూస్తుందట. అంటే ఇవేమి చూడ, ఆయన అక్కడ ఉన్నాడా? అక్కడ ఉన్నవేవి చూడకుండా అక్కడ లేని వాడిని చూస్తుందట. అందుకే ప్రపంచంలో కనబడేవి చూడకుండా ప్రపంచానికి మూలమే మన కంటికి కనబడే వాడినే చూడాలి. ఎలా చూడాలి? అమ్మ నేర్పుతోంది. ఏకస్థ హృదయ, ఏకాగ్రమైన హృదయంతో చూడు, సంపూర్ణముగా చూడు, ఆయన్ని మాత్రమే చూడు, ఎడతెగకుండా చూడు. అనుపశ్యతి, భక్తి అంటే ఇంత అర్థం. ఏకస్థ హృదయ అనూనం రామమేవ అనుపశ్యతి. ఈ 4 లక్షణాలతో రాముణ్ణే చూస్తుంది కదా తల్లి. ఇక్కడ పక్కనున్న పువ్వుల్ని అందాన్ని చూడట్లేదు, రాక్షసుని చూడట్లేదు. దీని అర్థం ఏంటో తెలుసా? ఈ జీవితంలో నిన్ను బాధ పెట్టేటటువంటి వాటికి లొంగకూడదు, నిన్ను సుఖపెట్టే వాటికి లొంగకూడదు. సుఖపెట్టే వన సౌందర్యాలని, బాధ పెట్టే రాక్షస ముఖాలని, అంటే సుఖ దుఃఖాలు రెండింటిని, ద్వంద్వాలు రెండింటిని అతిక్రమించి ఏకాగ్ర హృదయంలో ఉన్న పరమాత్మను మాత్రమే దర్శించడమే భక్తి యోగం. అది ఈ శ్లోకంలో మొత్తం యోగం అది. అందుకే ఈ శ్లోకం నైషాపశ్యత రాక్షస్యో నేమా పుష్పఫలద్రమా ఏకస్థ హృదయామూనం రామమేవ అనుపశ్యతి. ఆ విధంగా చూస్తున్నది సీతమ్మ. ఆ సీతమ్మను హనుమ చూశాడు. చూసి ఒక్కసారిగా దుఃఖం కలిగింది, ఆనందం కూడా కలిగిందిట. నమస్కృత్వాచ రామాయ లక్ష్మణాయ చ వీర్యవాన్ సీతాదర్శన సంహృష్టో హనుమాన్ సంవృతో భవత్. సీతమ్మను చూసిన ఆనందంతో ఒక్కసారి రామునికి లక్ష్మణుడికి నమస్కారం చేశాడు. ఎందుకంటే ఎవరిని నమస్కరించి అశోకవనంలో వచ్చాడో వారిని ఇప్పుడు నమస్కారం చేసుకున్నాడు. సిద్ధి కలగాలని వాళ్ళకే నమస్కారం చేశాడు. సిద్ధి కలిగే కృతజ్ఞతతో నమస్కారం చేసుకున్నాడు. ఒక్కసారి రామలక్ష్మణ్ నమస్కారం చేసి సీతమ్మకు నమస్కారం చేశాట. అంటే తల్లి, నేను నిన్ను దర్శించలేదు, నువ్వు నాకు దర్శనమిచ్చావు. అలా సీతమ్మను చూసి ఆకుల గుంపు మధ్యలో దాక్కున్న ఆంజనేయ స్వామి వారి పాదాలకు నమస్కరిస్తూ విరామం తర్వాత మిగిలిన కథను తెలుసుకుందాం. సర్వం శ్రీ హనుమచ్చరణారవిందార్పణమస్తు. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మధ్యేన మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః సమస్తు నిత్యం భక్త్వా సమస్తాః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్.